పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2025 జూన్లో అమెరికాను సందర్శించిన భారతీయుల సంఖ్య 2.1 లక్షలు కాగా 2024 జూన్లో ఈ సంఖ్య 2.3 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 8% తగ్గుదల నమోదైంది. అలాగే జూలైలో 5.5% తగ్గుదల నమోదైంది. ట్రంప్ ప్రభుత్వం కఠిన వీసా నిబంధనలు, జాప్యాలే ఈ తగ్గుదలకు ముఖ్య కారణాలుగా భావిస్తున్నారు. విదేశీ పర్యాటకుల కోసం అమెరికా కఠినమైన వీసాలు విధించాలని ప్రవేశపెట్టింది. వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్లో జాప్యాలు కూడా పెరిగాయి. ఈ పరిణామాలు భారతీయుల ప్రయాణాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల వీసాలు జారీలో జాప్యాలు ఎక్కువ ఉన్నాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా ప్రకారం 2025 ఫిబ్రవరిలో 1.9%, మార్చిలో 8%, మేలో 7%, అలాగే జూన్లో 6.2% తగ్గుదల నమోదైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అమెరికా పర్యాటక రంగానికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో వీసాలు కష్టతరంగా మారాయి. ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిండడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్కు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా ప్రకారం ఈ ఏడాది జూన్లో 2.1 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు. కానీ గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 2.3 లక్షలుగా ఉంది. 8% తగ్గుదల నమోదైంది. ఇక జూలైలో కూడా గతేడాదితో పోలిస్తే 5.5% తగ్గుదల నమోదైంది. కేవలం భారత్ నుంచి కాకుండా మొత్తంగా అమెరికాకు అంతర్జాతీయ ప్రయాణికుల రాక కూడా తగ్గినట్లు NITO గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థి విభాగం వీసాల్లో తగ్గుదల భారీగా ఉన్నట్టు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. వీటికి జాప్యాలే కారణమంటున్నాయి.